హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, గుజరాత్ లో ఒక చట్టం తీసుకురాబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి సార్. అదేంటంటే ఇప్పుడు ప్రేమికులు లేచిపోయి పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు, వాళ్ళకి ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలంటే పేరెంట్స్ పర్మిషన్ ఉండాలని చెప్పేసి మరి ఇటువంటి చట్టం తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఇది అక్కడ ప్రేమికులకైతే షాక్ అని చెప్పుకోవాలి. మరి ఏంటి సార్ ఈ న్యూస్ కు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్? మామూలుగానే బీజేపీ కావచ్చు, లేకపోతే ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్ అంటారు, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, విహెచ్పి ఇలాగ చాలా ఉన్నాయి వాళ్ళవి. ఆ సంఘాలన్నీ కూడా ప్రేమకు వ్యతిరేకంగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అందుకని February 14th వారాంశి వస్తే తాలిబొట్లు కట్టుకొని తిరుగుతుంటారు. అంటే పెళ్లి చేసుకోకపోతే మీకు వేరే మార్గం లేదని. నిజానికి వాళ్ళ పిల్లలు ఎవరు కూడా వాళ్ళ మాట వినరు. ఇవన్నీ కూడా పొలిటికల్ డ్రామా. అంటే బీజేపీ చేస్తున్నది ఏంటంటే ప్రతిదీ వాళ్ళు మతాన్ని, హిందూ మతాన్ని పాలిటిక్స్ కోసం వాడుకోవడం అనేది బాగా బాగా పెరిగింది ఈ మధ్యకాలంలో. వాళ్ళకి అందరూ వాడుకుంటారు, బీజేపీ ఒకటే కాదు, కానీ బీజేపీ దాన్ని ఇంకా ఆర్గనైజ్డ్గా వాడుకోవడం అనేది పెరిగిందనమాట. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక ప్రేమికులందరూ షాక్ అయ్యే ఒక చట్టం రాబోతుందనేది ఇప్పుడు అంటున్నారు. అంటే ఒక రకంగా ప్రేమికులందరూ కూడా క్రిమినల్స్గా మారిపోయే ప్రమాదం ఈ చట్టంలో కనిపిస్తుంది. ఇది ముందుగా గుజరాతీలో తీసుకొచ్చి దాని తర్వాత బీజేపీ పాలిత రాష్ట్రాల్లోకి మెల్లమెల్లగా తీసుకురావద్దాం అనేది బీజేపీ ప్లాన్గా మనకు కనబడుతుంది. సో ఇదేమి కొత్తది కాదు. నిజానికి 2005లో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు గుజరాత్లో మోడీ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఒక చట్టం తెచ్చారు అక్కడ. అదేంటంటే ఎవరు పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా రిజిస్టర్ ఆఫీసులో తల్లిదండ్రుల సంతకాలు లేకుండా పెళ్లి చేయకూడదు అన్న ఒక చట్టాన్ని మోడీ ప్రభుత్వం అప్పుడు తీసుకొచ్చింది. దానికి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చేసరికి దాన్ని వెనక్కి తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు అలాంటిదే ఇంకొక రూపంలో తీసుకొస్తున్నారు. ఇదేంటంటే గుజరాత్ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజెస్ యాక్ట్ అని ఒక యాక్ట్ ఉందన్నమాట. అది 2006లో వచ్చిన యాక్ట్ అది. ఆ యాక్ట్కి ఇప్పుడు ఒక అమెండ్మెంట్ ప్రపోజ్ చేస్తున్నారు. మొన్న February 20 డిప్యూటీ సీఎం ప్లస్ హోమ్ మినిస్టర్గా ఉంటున్న హర్ష్ సంఘవి అనే ఆయన ఈ ప్రపోజల్ని తీసుకొచ్చాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే ఎక్కడైనా పెళ్ళిళ్ళ కోసం రిజిస్టర్ ఆఫీస్కి వెళితే ముఖ్యంగా 3 రకాలుగా దాన్ని ఫాలో అవుతున్నారు. 3 రూల్స్ ఉన్నాయి. ఒకటి, 30 రోజులు పెండింగ్ పెడతారు. నీకు వెళ్ళగానే నీకు రిజిస్ట్రేషన్లో పెళ్లి చేయరు. మామూలుగా ఎలాగ ఉంటుందంటే మనం ఇక్కడ కూడా రూల్ ఉంది, 1 month ముందుగా ఉంటారు. కాకపోతే మనం పెళ్ళైనట్టుగా ఎక్కడైనా గుడిలో కానీ ఎక్కడైనా పెళ్ళైనట్టుగా ఫోటోలు ప్రూఫ్స్ కానీ సబ్మిట్ చేస్తే ఇమ్మీడియట్గా రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇప్పుడు అక్కడ ఈ చట్టం వస్తే అలాంటిది ఉండదు. నువ్వు ఫోటోలు తెచ్చినా ఏమి తెచ్చినా 30 రోజులు మ్యాండేటరీ, 30 రోజులు వెరిఫికేషన్ పీరియడ్ అనమాట. ఈ 30 రోజుల్లో నువ్వు సబ్మిట్ చేసేటప్పుడే ఆధార్ సబ్మిట్ చేయాలి, నీ ఐడి ప్రూఫ్ సబ్మిట్ చేయాలి, ఇంకేవో సర్టిఫికేట్లు అవన్నీ సబ్మిట్ చేయాలి. అవి కాకుండా తల్లిదండ్రులకు ఇంటిమేట్ చేశాము, తల్లిదండ్రుల అనుమతి ఉందనేది కూడా ఒక పత్రం సబ్మిట్ చేయాలి. ఒకవేళ నువ్వు సబ్మిట్ చేయకపోతే మీ తల్లిదండ్రుల డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. ఇచ్చినప్పుడు అక్కడ ఉన్న అసిస్టెంట్ రిజిస్ట్రారే తల్లిదండ్రులకు కూడా నోటిఫై చేస్తాడు, మీ పాపో మీ బాబో వచ్చారు, పెళ్లి చేసుకుంటామంటున్నారు, ఇది డీటెయిల్స్ మీకు ఓకేనా అనేది వీళ్ళు చెప్పాలి. చెప్పితే వాళ్ళు ఓకే అంటేనే పెళ్లి జరుగుతుంది, లేకపోతే రిజెక్ట్ చేస్తారు, పెళ్లి జరగదు. అంటే ఇక్కడ క్లియర్గా ఏంటంటే తల్లిదండ్రులు ఒప్పుకుంటేనే ప్రేమికులు పెళ్లి చేసుకోవడానికి కుదురుతుంది. ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమించుకున్నారు, అబ్బాయి ఇంట్లో ఒప్పుకున్నారు, అమ్మాయి ఇంట్లో ఒప్పుకోలేదు, పెళ్లి జరగదు. ఇంకా ఇప్పుడైతే ఏంది, మీ ఇష్టం, మీకు నాకు సంబంధం లేదు, నేను అడల్ట్, నాకు రైట్ ఉంది అని పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. ఇలా చేసుకున్న వాళ్ళు చెప్తున్నారు సంవత్సరానికి మినిమం 1000 మందికి పైన హానర్ కిల్లింగ్స్ అనేవి ఇండియాలో జరుగుతున్నాయి. ఒక పక్క అలాంటి పేరెంట్స్ ఇక్కడ తమ సొంత కూతుర్ని, ఎక్కువగా లేడీస్నే, మళ్ళీ కూతుర్లనే చంపుతారు. ఎందుకంటే పరువు మోయాల్సింది ఆడవాళ్లే అనమాట, మగవాళ్ళు కాదు. అదే తన కొడుకు ఎవరన్నా ప్రేమిస్తే కొడుకుని చంపడం చాలా చాలా రేర్. కూతుర్ని మాత్రం నిర్దాక్షిణ్యంగా తండ్రి కాళ్ళు పట్టుకుంటాడు, తల్లి చేతులు పట్టుకుంటుంది, అన్న గొంతు పిసిగి
సంఘటనలు బోల్డ్ ఉన్నాయి. మొన్న అక్కడ సూర్యాపేటలో బామ్మే చంపించింది మనవరాల్ని. సో ఇలాగ జరుగుతున్న నేపథ్యంలో ఈ బిల్లు అత్యంత దారుణమైన బిల్లు ఇప్పుడు పెడుతున్నారు గుజరాత్లో. అంటే గుజరాత్లో ముందు పెట్టి దాని తర్వాత గుజరాత్ మోడల్ కదా, ఇప్పుడు దేశం అంతా నడిచేది గుజరాత్ మోడల్లో. ఎందుకంటే ఏదో జోక్ ఉంది కదా, ఇద్దరు గుజరాతీ వాళ్ళు ఇంకో ఇద్దరు గుజరాతీ వాళ్ళకి దేశాన్ని అమ్ముతున్నారు. ఇద్దరు గుజరాతీ వాళ్ళకి అమ్మట్లే, కనీసం ఒక 10,000 మంది టాప్ బిజినెస్ పీపుల్ అంతా ఫ్రమ్ గుజరాతే ఇండియాలో. సో అలాగా వీళ్ళు ఏ మార్పు తేవాలన్నా ముందు గుజరాత్లో తీసుకొచ్చి మెల్లమెల్లగా దాన్ని ఇతర రాష్ట్రాలకి తీసుకొస్తున్నారు. ఇది ఇప్పుడు ప్రేమికులకి చాలా ఘోరమైన విషయం. మరి ఈ యూత్ తిరగబడతారా లేదు సైలెంట్గా ఉండిపోతారా అనేది చూడాలి. ఎందుకంటే యూత్కి అన్నిటికంటే ఇంపార్టెంట్ లవ్. సో తమకు నచ్చిన వాళ్ళతో ఉండడం. సో నచ్చిన వాళ్ళతో ఉండడం అనేది ఇవాళ సాధ్యం కాదు. ఎందుకంటే ఒకటి పెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే నిన్నేమో నీకున్న మ్యారేజ్ రైట్స్ ఏవి ఉండవు. మామూలు కలిసి ఉంటామంటే అన్ని రైట్స్ ఉండవు. కాబట్టి మ్యారేజ్ చేసుకోవాలంటే తల్లిదండ్రులు ఒప్పుకోవాలి. తల్లిదండ్రులు ఎందుకు ఒప్పుకుంటారు? వాళ్ళు అన్నీ చూస్తారు కదా, కులం చూస్తారు, మతం చూస్తారు, డబ్బు చూస్తారు, మన బంధుత్వం ఉందా లేదా చూస్తారు. ఏవో వాళ్ళ వ్యవహారం వేరే ఉంటుంది తల్లిదండ్రులకి. ఎప్పుడు జనరేషన్ గ్యాప్ అనేది ఉంటుంది. ప్రతి జనరేషన్కి కొత్త జనరేషన్తో కాన్ఫ్లిక్ట్ అనేది ఉంటుంది. మొన్ననే శామ్ ఆల్ట్మన్ చెప్తున్నాడు, మీరు ఉద్యోగం విషయంలో తల్లిదండ్రుల మాట వినకండి అని ఆయన అందరికీ పిలిపించాడు. ఇది కూడా రేపు తెస్తారేమో, ఉద్యోగం చేయాలంటే కూడా తల్లిదండ్రుల సిగ్నేచర్లు తీసుకురమ్మని కూడా చెప్పొచ్చు రేపు. అంటే ఇదంతా ఏంటంటే కంట్రోల్ చేయడం పౌరుల్ని అనేది ప్రధానంగా కనబడుతుంది. వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళ లాజిక్ ఏంటి, బీజేపీ లాజిక్ ఏంటంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే లవ్ జిహాద్ని ఆపాలి. అంటే ఎవరో ఒక సలీం అనేవాడు సురేష్ అనే పేరుతో ఏమార్చి పెళ్లి చేసుకుంటున్నాడు కాబట్టి మేము ఆపడానికని. నిజానికి లవ్ జిహాద్ అంత బూటకం ఇంకొకటి లేదు ఇండియాలో. ఎందుకంటే మనం డేటా చూస్తే ఓన్లీ 1% మాత్రమే ఇంటర్ ఫెయిత్ మ్యారేజెస్ జరుగుతున్నాయి ఇండియాలో. అంటే 100 మంది పెళ్ళిళ్ళు చేసుకుంటుంటే ఒక్కరు మాత్రమే ఇతర మతం వాళ్ళని చేసుకుంటున్నారు. అది డేటా చెప్పేది మనకి. ఇది నేను చెప్పేది కదా, డేటా ఎక్కడైనా మీరు చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్. సో మ్యాక్సిమం 2% కంటే ఎక్కువ లేదు. అంటే 100కి 2 మాత్రమే ఎక్కువ అనుకుంటే, ఒకరు లేదా ఇద్దరు మాత్రమే ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్ అనేది చేసుకుంటుంటే ఈ లవ్ జిహాద్ అనేది కాన్సెప్ట్ ఎక్కడుంది? దీన్ని విపరీతంగా పుకారు క్రియేట్ చేయించి చివరికి సినిమా కూడా తీశారు, కేరళ స్టోరీ అని. దానికి ఆధారాలు లేవు, ఏమీ లేవు. సో అలాగా ఒక ప్లాన్ ప్రకారం లవ్ జిహాద్ అని చెప్పి ఇవాళ అమ్మాయిలు అంత మూర్ఖంగా ఎవడో సలీమన్ వచ్చి సురేష్ అని చెప్తే పెళ్లి చేసుకునేస్తున్నారా? అమ్మాయిల్లో కూడా చాలా అవేర్నెస్ క్రియేట్ అయింది. పెళ్లికి ముందైతే రొమాన్స్కి అయితే పెద్దగా వాళ్ళు ఆలోచించకపోవచ్చు, అట్రాక్ట్ అయితే చేసుకోవచ్చు. కానీ పెళ్ళి అనేసరికి అమ్మాయిలు అనేక విషయాలు ఆలోచిస్తున్నారు. వీడిని మనం చేసుకోవాలా లేదా, వీడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీడి డబ్బులు ఏంటి, వీడు మనల్ని పోషించగలడా, మనకి ఖర్చులు పెట్టగలడా, ఇవన్నీ కూడా అమ్మాయిలు చూసుకుంటున్నారు. సో వీళ్ళతో మనం లైఫ్ లాంగ్ ఉండగలమా లేదా, కంపాటబిలిటీ ఏంటి, ఇవన్నీ చూసుకొని దిగుతున్నారు పెళ్ళిళ్ళు. అంత ఈజీగా ఎవడో వచ్చి వీళ్ళు చెప్తున్నట్టు ఆయన చెప్పిన భాష నేను చెప్పాను, సలీం అని ఎవడు సురేష్ అని వచ్చి పెళ్లి చేసుకుంటాడని చెప్తున్నాడు ఆయన, దాన్ని ఆపడానికి అని చెప్తున్నాడు. సో అసలు లవ్ జిహాద్ అనే కాన్సెప్టే లేదు చట్టంలో. దాన్ని వీళ్ళు తీసుకొచ్చి దీనికోసం అని ఆ చట్టం పెట్టి, దీనివల్ల ఏమవుతుందంటే యూత్కి ఫ్రీడమ్ అనేది ఉండదు. ఇంకా వాళ్ళు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటి, పెళ్ళి కదా జీవితంలో. ఎందుకంటే ఒక రోజుతో పోయేది కాదు అది. మనం మామూలుగా చిన్న వస్తువు కొనాలంటేనే, ఒక ఫోనో లేకపోతే ఒక వాచ్ కొనాలంటేనే విపరీతంగా రీసెర్చ్ చేసి 10 మందిని అడిగి ఇన్ని చేస్తున్నాం. అలాంటిది పెళ్ళి అంటే తల్లిదండ్రులు చెప్తేనే పెళ్ళి అనేసరికి ఇంకా పెళ్ళే కాదు అసలు వీళ్ళకి. దీనివల్ల ఏమవుతుంది, పెళ్ళిళ్ళు కాకుండా జంటలు తిరిగే పరిస్థితి. దానికి మళ్ళీ చట్టాలు తెస్తున్నారు. ఆల్రెడీ కొన్ని రాష్ట్రాల్లో చట్టాలు పెడుతున్నారు, పెళ్లి కాకుండా తిరగడానికి వీల్లేదు, ఇవన్నీ కూడా తెస్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే పౌరుల్ని క్రిమినల్స్గా మార్చడం, అంటే క్రిమినలైజేషన్ ఆఫ్ సిటిజన్స్ అంటారు. ఆల్రెడీ ఇప్పుడు మనం ట్రాఫిక్లో చూస్తున్నాం, మనం అందరినీ క్రిమినల్గా మార్చి చలానాలు వేసేస్తున్నారు. ప్రతి పోలీసోడికి రోజుకి 20 నుంచి 30 చలానాలు వేయాలని రూల్ పెట్టేశారు. వీళ్ళు ట్యాబులు పట్టుకొని తిరుగుతున్నారు.
సో మనం కట్టకపోతే మనం క్రిమినల్లే కదా, క్రైమ్ చేసినట్టే. అలాగే ఆల్రెడీ రకరకాల పద్ధతుల్లో సిటిజన్స్ని క్రిమినల్స్గా మార్చే కార్యక్రమం ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఇప్పుడు ఇది కానీ జరిగితే మాత్రం జంజీ ఎవరైతే జనరేషన్ జడ్ ఉన్నారో వీళ్ళల్లో తిరుగుబాటు వస్తుందా, ఒక నేపాల్ లాగా, ఒక బంగ్లాదేశ్ లాగా తిరుగుబాటు ఇక్కడ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. మరి వీళ్ళు నిజంగానే తిరుగుబడతారా, లేకపోతే వీళ్ళకి కూడా ఐడియాలజీ ఎక్కించి మీరు తల్లిదండ్రుల మాట ఏనండి అని చెప్తారా? ఎంతమంది దీన్ని వ్యతిరేకించబోతున్నారు? ఆల్రెడీ మీడియాలో అయితే చాలా తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది ఈ బిల్లుకి. ఇది ఇంకా బిల్లుగా కాలేదు, ప్రపోజల్లోనూ ఉంది. దీనికి ఇప్పుడు వ్యతిరేకంగా ఉద్యమాలు యూత్ చేయకపోతే మాత్రం దేశవ్యాప్తంగా పెట్టేస్తారు. తల్లిదండ్రులు చెప్పిన వాళ్ళని పెళ్లి చేసుకోవాలి, ఇంకా వాళ్ళు ప్రేమించే హక్కు కానీ తమ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకునే హక్కు కానీ యూత్కి ఉండకుండా పోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.